ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆఖరి కథని అంటే వామనావతారంలో వామనుడు మహావిష్ణువు అతన్ని పరీక్షించడం జరిగింది. జరిగిన తర్వాత ఏమన్నాడా అంటే ఆఖరిని, ఓ ఇంద్రసేన మహారాజా, నీకు శుభమవుతుంది. ఇంచేత అంటే దేవతలకు రాజ్యాన్ని ఇవ్వడానికి ఇతని దగ్గరికి యాచన రూపంలో వచ్చాడు మహావిష్ణువు. మరి యాచనలో రావడం ఎందుకంటే భగవంతుడు యుద్ధం చేసి వాడిని ఆ యొక్క బలిచక్రవర్తిని యుద్ధంలో ఓడించేయచ్చు కదా, అతను రాక్షసుడే కదా అంటే కుదరదు. బలిచక్రవర్తి ధర్మ మార్గంలో ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, చాలా గొప్పవాడు. గొప్పవాడిని యుద్ధంలో ఓడించలేరు. అంచేతనే దేవేంద్రుడి దగ్గర అంటే అదితి దగ్గర కూడా శ్రీ మహావిష్ణువు అవతరించేటప్పుడు మాట చెప్పాడు, బలి చక్రవర్తిని యుద్ధంలో ఓడించడం ఎవరి వల్ల అవదు. ఎంచేత సన్మార్గంలో ధర్మ మార్గంలో ఉన్నాడు, అతన్ని ఎలా ఓడించగలం? కావాలంటే నా రాజ్యం నాకు ఇయ్యని చెప్పి రాజ్యాన్ని పుచ్చేసుకునేటువంటి ఉపాయాన్ని ఏదో ఆలోచిస్తారని చెప్పి మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తాడు. ఎంచేత బలి చక్రవర్తి చాలా చాలా గొప్పవాడు, అందరూ అనుకున్నంత కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనం చెప్పాలి ఇక్కడ. బలిచక్రవర్తి 3 అడుగులు దానం ఇస్తానని చెప్పాడు. విష్ణుమూర్తి అలాగే 3 అడుగులు ఇయ్యి అన్నాడు. అయిపోయింది. ఒక అడుగుతో పాదంతో కింద భూలోకాలు అన్ని లోకాలు వ్యాపించాడు. రెండో పాదంతో ఊర్ధ్వలోకాలు వ్యాపించాడు. మూడో లోకం మూడో ఉన్న పాదం ఎక్కడా అని బలిచక్రవర్తిని అడిగాడు మహావిష్ణువు. నువ్వు 3వ పాదం ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు నరకాన్ని అనుభవిస్తావు అని అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఎవరిని? చక్రవర్తిని. బలి చక్రవర్తి అన్నాడు, నేను దేనికైనా రాజ్యం పోవచ్చు, భార్య పోవచ్చు, సంపదలు పోవచ్చు, గురి వెళ్ళిపోవచ్చు, అరియాయిలు వెళ్ళిపోవచ్చు, అందరూ వెళ్ళిపోవచ్చు, కానీ అబద్ధం మాత్రం నేను ఆడను. అసత్యం అన్నది నాకు కుదరదు, ఇవేమి నాకు కూడా రావు. ఈ అధర్మం అసత్యాలే నాకు కూడా వస్తాయి. అంచేత నేను అధర్మం చేయను, అసత్యం ఆడను. కాబట్టి నీ 3వ పదాన్ని నా శిరస్సు మీద ఉంచు అన్నాడు. అంటే మా శ్రీ మహావిష్ణువు అతను నెత్తి మీద ఏదో 3వ పాదం పెట్టేటి పెట్టలేదు, కానీ పెట్టినట్టు సినిమాల్లోనూ మనకు అనేకమైన కథల్లో అందరూ రాసేయడం జరిగింది. అలా ఎక్కడ వ్యాస ప్రణీతమైన భాగవతంలో 3వ పాదం మహావిష్ణువు బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టలేదు. ఈ విషయం అంటే మహావిష్ణువు కూడా అతను ఎంతవరకు పరీక్షించాలో అంతవరకు పరీక్షించాడు. సత్యహరిశ్చంద్రుడి గురించి మనకు తెలిసే ఉంటుంది కదండి. సత్యహరిశ్చంద్రుడికి ఎన్ని కష్టాలు కల్పించాడు మహావిష్ణువు. ఆ విధంగానే ఇతన్ని
పరీక్షించడం కోసం వామనుడిని అన్నీ లాగేసుకున్నాడు. అంత వామనుడు ఇంత అలా పరీక్షించేవాడికి బలిచక్రవర్తి అలా కూర్చున్నాడు. బంధం వరుణపాసంతో బంధించబడి అలా కూర్చున్నాడు. కూర్చుని ఏమన్నాడో తెలుసా? స్వామి, అన్నీ పోయినా పర్వాలేదు, నీ పాదాల వద్ద నేను కూర్చున్నాను, నాకు ఎంతకన్నా యోగం ఏం కావాలి? కనీసం నేను నమస్కారం కూడా పెట్టలేని స్థితిలో నన్ను పాశాలతో బంధించారే, నా సంపదలన్నీ లేవే, ఇవేమీ శాశ్వతం కాదు. సంపదలు శాశ్వతం కాదు, పుత్రులు శాశ్వతం కాదు, భార్య శాశ్వతం కాదు, రాజ్యాలు శాశ్వతం కాదు, ఈ సంపదలు, ఈ శరీరం, ఈ దేహం ఏవి కూడా శాశ్వతం కాదు. పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు పదాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇంకొక మాట కూడా ఉన్నది. మా తాతలు ఎవరు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళు, వీళ్ళందరూ కూడా చెడు మార్గంలో ఉంటే వారిని సన్మార్గంలో పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేశావు. రాక్షసులందరూ చెడు మార్గంలో తిరుగుతున్న వారిని అందరినీ సన్మార్గంలో పెట్టి వారితో నువ్వు యుద్ధం చేసి వారిని పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు పదాన్ని పంపించావు. రాక్షసులంటే నీకు ఎంత అభిమానమో కదా స్వామి అన్నాడు. ఈ విషయాన్ని చెబుతూ ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందు గురించి అంటే ఈ అవతారం ఈ రోజుతో పూర్తవుతుంది కాబట్టి. ఏమిటయా అంటే, మన దేవేంద్రుడు బలిచక్రవర్తితో యుద్ధం చేసి బలిచక్రవర్తిని ఓడించి అతన్ని సంహరించి అతని యొక్క స్వరాధిపత్యం అంటే దేవతల యొక్క అధిపతిగా ఉండి దేవేంద్రుడి యొక్క పదవిని పొందుతూ అతన్ని దేవతల రాజ్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఇలా ఉన్న కొంతకాలానికి అంటే ఆ సమయంలోనే శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని తన యొక్క వద్ద ఉన్నటువంటి సంజీవిని విద్య ద్వారా అతన్ని బతికించి సమస్తమైన బలాన్ని కూడా ఆ బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు అందించాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ శుక్రాచార్యుడు రాక్షసులతో కలిసి ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఇంద్రుడు, అదేమిటి ఇతను మన చేతిలో మరణించిన వాడు మళ్ళా వచ్చేది ఏమిటి అని తన గురువైన బృహస్పతిని అడిగాడు. బృహస్పతి అన్నాడు, ఒకసారి మరణాన్ని పొంది మళ్ళా వాడు జీవించి యుద్ధానికి వస్తున్నాడంటే ఇప్పుడు అతను మనం ఓడించడం మన శక్యం కాదు. అందుచేత దేవతల వారి పదవుల్ని స్థానాల్ని వదిలిపెట్టి కామరూపులు కాబట్టి స్వేచ్ఛారూపాన్ని పొంది వారి స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది అని బృహస్పతి చెప్పాడు. ఈ దేవతలంతా కూడా ఆ స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అదితి బాధపడుతూ ఉన్నది. కశ్యపుడు తన యొక్క తపస్సు నుండి విరమించుకొని, అంటే కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలు రూపాలని పొందుతూ ఉంటారు. ఆ విధంగా తపస్సు యొక్క విరామ సమయంలో అదితి దగ్గరికి వచ్చాడు కశ్యపుడు. ఓ అదితి, నువ్వు బాధపడుతున్నావు, దీనికి కారణం ఏమని అడిగేటప్పటికీ ఏమన్నది, నా పుత్రుల యొక్క రాజ్యాన్ని అంతా పోగొట్టుకున్నారు కాబట్టి మళ్ళా వాడికి రాజ్యం కావాలంటే నువ్వు ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి అని అడిగింది. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుసు కాబట్టి ఒక వయోవ్రతము అని వ్రతాన్ని ఉపదేశించాడు. ఆ వ్రతాన్ని ఆమె భక్తి శ్రద్ధలతో పాల్గొన మాసంలో పాడ్యములగాయతు ద్వాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరించింది. ఆచరించిన తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై, ఓ అదితి, నీ యొక్క కోరిక నాకు తెలిసినదే, ఇప్పుడు రాక్షస సంహారం చేసి మళ్ళా దేవేంద్రాదులకు పదవులు ఇవ్వాలి, అయితే అలా జరగదు, నేను తొందరలో నీ యొక్క గర్భాన్ని పుట్టి నేను నీ యొక్క పుత్రులను రక్షిస్తాను అని చెప్పాడు. అని చెప్పిన విష్ణుమూర్తి వామనావతారంగా అదితి యొక్క గర్భాన్ని ప్రవేశించి అదితి ద్వారా ఆయన బయటకు వచ్చాడు. వచ్చినవాడు సరే కశ్యపుడు మొదలుగా కలిగిన బ్రహ్మదేవతలు అందరూ కూడా వామన అవతారం ఎత్తేడు మహావిష్ణువు అని తెలుసుకుని ఏదో ఒక మంచి సంకల్పంతో వీరు ఇలా అవతారాన్ని ఎత్తుతారని గ్రహించినటువంటి దేవతలు సమస్తమైన జనులు కూడా ఆ యొక్క వామనమూర్తిని స్తోత్రం చేశారు. వామనమూర్తి
ఎక్కడైతే బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేస్తున్నాడో యాగం దగ్గరికి వచ్చాడు. వచ్చి 3 అడుగులు ఆయన సరే స్వాగత సత్కారాలు అయ్యాయి. మీకు ఏం కావాలని ఆయన అడిగాడు. అడిగితే నాకేం వద్దు 3 అడుగులు కావాలన్నాడు. ఇదేమిటి ఇంత గొప్పవాడిని, నేను అవసరమైతే ఒక దీపాన్ని కూడా ఇవ్వగలను, నా దగ్గరికి వచ్చి 3 అడుగులు అడుగుతున్నాడు ఏమిటని అనుకున్నాడు. అనుకున్న వెంటనే 3 అడుగులు నేల ఇస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత శుక్రాచార్యుడు వచ్చి, ఒరే నాయనా, వచ్చినవాడు మహావిష్ణువు నిన్ను నీ సంపదలన్నీ లాగి మన శత్రువులైనటువంటి దేవతలకి ఈ సంపదలు ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాడు అన్నాడు. అనేప్పుడు ఈయనన్నాడు, నేను ఒక మాట అంటే మాట కట్టుబడి ఉంటాను. మా నాన్న మా తాతగారు అందరూ అంతే. మా నాన్నగారిని ఎవరో వచ్చి ఆయుష్ కావాలని అడిగారు, అంతే తన ప్రాణం ఇచ్చేశారు ఆయన. అటువంటి వాళ్ళమయ్యా మేము. అంతేగాని మాట తప్పి ఏదో ఈ యొక్క భౌతికమైనటువంటి లౌకికమైన విషయవాంఛలకు లోనయ్యే వాళ్ళం మాత్రం కాదు. వీటినన్నీ పరిత్యజిస్తామని శుక్రాచార్యుడితో చెప్పాడు. శుక్రాచార్యుడి కోపం వచ్చింది. ఏమిటి, నేను ఏదో సంజీవిని విద్య చేత వీడిని బతికిస్తేను వీడిలా మాట్లాడుతున్నాడు, నువ్వు వెంటనే నీ సంపదలన్నీ నశిస్తాయి అని చెప్పి శుక్రాచార్యుడు శాపాన్ని ఇస్తాడు. ఆ శాపాన్ని పొందినా సరే ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళిపోయినా సరే అన్నాడు. ఈ లోపల విష్ణుమూర్తి అన్నాడు, నువ్వు నాకు 2 అడుగులు ఇచ్చావు, 3వ అడుగు ఇవ్వలేదు అన్నాడు. అంటే అయితే నా శిరస్సు మీద పెట్టుకోవయ్యా, నేను అబద్ధమాడే మనిషిని కాదు, సత్యమే కావాలి, ధర్మమే కావాలి. ఇది నా ప్రాణం వదిలినా, నా శరీరాన్ని వదిలినా నేను అధర్మాన్ని అసత్యాన్ని మూట కట్టుకోను అని గట్టిగా చెప్పాడు. చెప్పేప్పటికీ సరే ఈ లోపల ప్రహ్లాదుడు వచ్చాడు. ప్రహ్లాదుడు వచ్చి ఆయన చెప్పాడు. తర్వాత ఈ యొక్క బలి చక్రవర్తి భార్య వచ్చి వింధ్యావళి చెప్పింది, బ్రహ్మదేవుడు అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత విష్ణుమూర్తి అన్నాడు, ఏమన్నాడో తెలుసా, ఈ బలి చక్రవర్తి చాలా గొప్పవాడు, గొప్ప కీర్తి కలిగినవాడు, సత్యనిష్ట కలిగినవాడు. ఆ విషయం నాకు తెలుసు, అందుకే ఇతరుతో నేను యుద్ధం చేయలేదు, యాచనకు వచ్చాను. నా భక్తుడి యొక్క చెయ్యి పైన నా చెయ్యి కింద ఉండేటట్లుగా నేను వచ్చాను, యాచనకు వచ్చాను నా భక్తుడి దగ్గరికి అన్నాడు. అనేటప్పటికీ అతను అన్నాడు, స్వామి నాకు ఇవేమి వద్దు, ఇవన్నీ తీసేసుకుని నీ యొక్క పాదార విందాన్ని సేవించుకునే భాగ్యం నాకు ఇచ్చేవే, ఇంతకన్నా నేను అదృష్టవంతుడిని ఏమిటి అని అనన్యమైన భక్తితో బలి చక్రవర్తి వామనుడిని స్తుతించాడు. ఆయన చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి అన్నాడు, ఓ బలి చక్రవర్తి, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, నిన్ను నీ దాసుడిని చేసుకున్నావు నన్ను అన్నాడు. నీకు స్వర్గలోకం కంటే ఈ లోకాల కంటే ఉన్నతమైనటువంటి సుతల లోకానికి నువ్వు రాజు అవుతావు. అంతే అనుకున్నావా, రాబోయే మన్వంతర కాలంలో ఇంద్ర పదవి నీవే పొందుతావు అని ఇంద్ర పదవిని ఇచ్చాడు. సుతల లోకానికి అధిపతిని చేశాడు. అక్కడతో వదలలేదు. నా దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రం నీ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, నీ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క శిరస్సుల్ని ఖండిస్తుంది నా యొక్క సుదర్శన చక్రం. నిన్ను మీ అనుచరుల్ని, మీ భోగ సంబంధమైన వస్తువుల్ని, నీ రాజ్యాన్ని రక్షించడానికి నీ యొక్క ద్వారము, సింహద్వారము పైన అంటే కాంపౌండ్ వాల్ పైన గద పుచ్చుకొని నేను నీకు సేవకుడుగా ఉంటాను అన్నాడు. ఇంతకన్నా ఎవరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు, వామనుడు తొక్కేశాడు ఎవరిని, బలి చక్రవర్తిని. ఇప్పుడు బలి చక్రవర్తి గొప్పవాడయ్యాడా, వామనుడు గొప్పవాడయ్యాడా, విష్ణుమూర్తి గొప్పవాడయ్యాడా అంటే బలి చక్రవర్తే గొప్పవాడయ్యాడు. ఏ విధంగానో అంటే మహావిష్ణువు భక్తులకి దాసుడు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అది ఈ ఉపాఖ్యానం యొక్క ఉద్దేశం. అంటే ఎంతటి వాడినైనా తన భక్తుడిని యాచనగా పరమేశ్వరుడు రావడం, అతనికి సేవకుడుగా ఉంటానని ఆ పరమేశ్వరుడు చెప్పడం,
అతని రాజ్యాన్ని కాపలాదారుడుగా ఉంటానని చెప్పడం ఎంత గొప్ప. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి అడిగాడు, స్వామి నీవు మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నావు, ఎప్పుడూ రక్షిస్తూనే ఉన్నావు అన్నాడు. నువ్వు కంగారు పడకు అన్నాడు విష్ణుమూర్తి. ఓ ప్రహ్లాద, నీవు నీ మనవడితో వెళ్ళిపోయి సుతల్లోకంలో ఉండు, రోజు నువ్వు నేను కలుసుకుందాం, నా యొక్క దర్శనం నీకు లభిస్తుంది అని చెప్పి ప్రహ్లాదుడికి కూడా సుతల లోకానికి పంపించాడు. ఇత్యుక్త్వా హరిమానమ్య బ్రహ్మాణం సంభవం తతః వివేశ సుతలం ప్రీతో బలిర్ముక్త సహాసురై. ఈ విధంగా వీరంతా కలిసి సుతల లోకాన్ని ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఆ విష్ణుమూర్తి అన్నాడు శుక్రాచార్యుడితోటి, ఏమయ్యా మీ స్వామి యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞంలో కాస్త భాగాలు మిగిలిపోయాయి కదా, ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చెయ్యి అన్నాడు. వత్స, ఇక్కడ ఇంతకుముందు ఒక్క మాట అన్నాడు, వత్స ప్రహ్లాద భద్రంతే ప్రయాయి సుతలాలయం మోదమాన సౌపౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ. నువ్వు మనవలతో అందరితో కూడా సుఖంగా ఉండమని చెప్పి ప్రహ్లాదుడిని చెప్పాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, బ్రాహ్మణోత్తమ బ్రహ్మన్ సతను శిష్యస్య కర్మఛిద్రం వితన్వత. మీ శిష్యుడైనటువంటి బలి చక్రవర్తి యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం కొంతవరకునే పూర్తయింది, మిగిలినటువంటిది పూర్తి కాలేదు కదా అన్నాడు. యజ్ఞే సోయజ్ఞ పురుష సర్వభావేన పూజిత మంత్రస్తంత్రశ్చదం దేశ కాలారహ వస్తుత. ఎప్పుడు లోపాలు ఉంటూ ఉంటాయి, యజ్ఞం చేసేప్పుడు ఆటంకాలు ఉంటూ ఉంటాయి. ఏం చేసినా ఆ భగవంతుడిని కోరితే, ఆ భగవంతుడిని పూజిస్తే ఆ యజ్ఞం పూర్తయినట్టేనట. ఓ యజ్ఞాలకి దేవుడివయ్యా నువ్వు, దేవాతి దేవా. దేవతల యొక్క యజ్ఞంలో మంత్రము, అనుష్ఠాన క్రమము, దేశము, కాలము, దానము, పాత్రత, ఏ లోపం వచ్చినా విష్ణు అంటే ఆ లోపాలన్నీ సరిదిద్దుకుంటాయట. మనం కూడా ఏదో తప్పులు చేస్తూ ఉంటాం. ఓ మంత్రం చదవపోయి ఓ మంత్రం చదువుతాం, విష్ణు అనుకోవాలి. ఒకటి చేయబోయి ఒకటి చేస్తాం, విష్ణు అనుకోవాలట. స్వామి యొక్క నామం చేతను ఆ లోపాలన్నీ కూడా పోతాయి కదయా అంటున్నాడు. ఎవరు? శుక్రాచార్యుడు. ఎవరితో? విష్ణుమూర్తితో. స్వామి నీ నామం చేతనే సమస్తమైనటువంటి దోషాలు పోతాయి, నీ నామాన్ని స్మరించడం ద్వారా బలిచక్రవర్తి చేసినటువంటి యజ్ఞం సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు. మిగిలినటువంటి యజ్ఞాన్ని పూర్తి చేయమని చెప్పాడు. ఆ విధంగా శుక్రాచార్యుడి చేత బలిచక్రవర్తి చేసిన యజ్ఞంలో మిగిలినటువంటి భాగాన్ని పూర్తి చేయించాడు. చేయించిన తర్వాత శుక్రాచార్యుడు కూడా ఆ స్వామి విష్ణుమూర్తి యొక్క అనుజ్ఞ తీసుకుని తన నివాసానికి వెళ్ళారు. అంతా కూడా అక్కడ వచ్చినటువంటి బ్రహ్మదేవుడు, నారదుడు, పితృదేవతలు, భృగువు, పరమశివుడు, అదితి, కశ్యపులు మొత్తం అందరూ కూడా ఆ వామనమూర్తిని అభిషేకం చేసి ఆయన్ని గౌరవించి ఆ మహావిష్ణువుకు ప్రదక్షిణం చేసి వారి యొక్క స్థానాలకు అందరూ కూడా వెళ్ళినారు. అందుచేత ఓ పరీక్షణ్ మహారాజా, ఆ వామనమూర్తి యొక్క అవతారం ఉన్నదే చాలా అత్యద్భుతమైనటువంటి అవతారం. స్వామిని ఎవరైతే అనన్యమైన భక్తితో కొలుస్తారో స్వామి యొక్క కష్టాలని ఆయనే అనుభవిస్తాడట. అది స్వామి రావడమే కాదు, మనకున్న కష్టాలను ఆయన అనుభవిస్తాడు, మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన తీసేస్తాడట. అందుచేత దేవతలకి ఆరాధ్యుడైనటువంటి వామన భగవానుని యొక్క అవతారము ఎందలి లీలలు, ఈ అద్భుతమైన లీలలు మానవుడు కనుక వింటే మోక్షాన్ని పొందుతాడయ్యా. మనం దేవయజ్ఞం విడిగా చేయక్కర్లేదు, అంటే దేవతలను పూజించడం, పితృయజ్ఞాలు చేయక్కర్లేదు, మనుష్య యజ్ఞాలు చేయక్కర్లేదు.
ఈ దేవయజ్ఞ పితృయజ్ఞ మనుష్య యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం ఉన్నదో అంత ఫలితము వామనుడి యొక్క లీలలు, వామనావతార లీలలు కనుక మనం శ్రవణం చేసినట్లయితే, విన్నచో ఆ మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలుగుతాయట. యదం దేవదేవస్య హరే అద్భుత కర్మణ అవతారానుచరితం శృణ్వన్ యాతి పరాంగతి. ఉత్తమమైన గతి లభిస్తుందయ్యా. క్రియమాణే కర్మణి ఇదం దేవై ప్రీత్యై అథ మానుషే యత్ర యత్రాను కీర్త్యేత తత్తేషాం సుకృతం విదు. ఈ యొక్క లీలలు ఎక్కడైతే వ్యాపిస్తాయో అక్కడక్కడ స్వామి అలా అవతరిస్తూనే ఉంటారు. స్వామి యొక్క దర్శనం ఉంటుంది. ఈ యొక్క లీలలు మనం స్మరించేటప్పుడు స్వామికి కూడా చిన్న ఆసనం వేస్తే మనకి అదృశ్య రూపంలో స్వామి ఆసనం మీద కూర్చుని ఆయన లీలలు గానం చేయడం ద్వారా, ఆయన లీలలను మనం శ్రవణం చేయడం ద్వారా స్వామి ఆనందాన్ని పొంది తమ భక్తుల యొక్క కష్టాలన్నీ తీరుస్తూ వారికి ఉన్నతమైనటువంటి గతులు వచ్చేటట్లుగా స్వామి యొక్క అనుగ్రహం సదా ఎప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పబడుతోంది. గోవింద గోవింద వామనమూర్తి నమః. వామనమూర్తికి నమస్కారం. గోవింద గోవింద. మరి ఈ వామనావతారం మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అందరూ కూడా ఈ మనం చెప్పినటువంటి భాగాలు 8 భాగాలు చెప్పాం. ఈ 8 భాగాలు కూడా భక్తి శ్రద్ధలతో వినండి. స్వామి యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా కలుగుతుందని తెలియజేస్తూ, రేపు మత్స్యావతార విశేషాలు. మరి మనకి అష్టమ స్కందం పూర్తి అవుతోంది. అష్టమ స్కందం తర్వాత నవమ స్కందం, తర్వాత దశమ స్కందం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతార విశేషాలు ఉంటాయి. ఆయన యొక్క లీలలు మనం తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మా కార్యక్రమాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటూ, దీన్ని ప్రోత్సహిస్తున్న వారు, దీన్ని లైక్ చేస్తున్నారు, షేర్లు చేస్తున్నారు, చాలామంది ఫోన్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.